హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ఓల్వా బస్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందండి. కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారుజామున కావేరీ ప్రైవేట్ బస్ ట్రావెల్స్ చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సును బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ ఢీ కొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన బైక్ పై ఉన్న వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. ఇక మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శంకర్ గా అయితే గుర్తించారు. బస్సు ముందు భాగంలో మంటలు అయితే చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైందండి. బస్సులో 41 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 20 మంది వరకు బస్సు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి బయటపడ్డారని చెబుతున్నారు. ఇక బస్సులో ఇప్పటి వరకు 20 మంది మరణించారని అధికారులు అయితే అంటున్నారండి. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ క్లీనర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 అయితే చనిపోయారు. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అయితే, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం అయితే ప్రకటించారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారండి. ఇక ఈ వీడియోపై ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.